వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? సికింద్రాబాద్ బస్ స్టాండ్ పక్కనే ఉన్న గణపతి దేవాలయం. చాలామందికి ఈ ఆలయం గురించి తెలుసు, కొద్దిమందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో చూస్తే ఇక అందరికీ తెలిసిపోతుందండి. అయితే 200 ఏళ్ల చరిత్ర ఉందట ఈ ఆలయానికి. ఆలయ విగ్రహం కూడా మిగతా విగ్రహాల కన్నా, మిగతా గణపతి విగ్రహాల కన్నా చాలా భిన్నంగా ఉంటుందట. మరి ఈ ఆలయం చరిత్ర గురించి, విశిష్టత గురించి, ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రుల్లో జరిగే పూజల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రావుకేతు పూజల కోసం ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. మరి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఈ గణపతి ఆలయ ముఖ్య అర్చకులు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ ఆలయం యొక్క విశిష్టత, చరిత్ర గురించి ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ గణపతి స్వామివారి యొక్క దేవాలయము, ఈ దేవాలయానికి సుమారుగా 200 సంవత్సరముల చరిత్ర కలిగి ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనుకొని ఈ యొక్క స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. అయితే 1821వ సంవత్సరం నుంచి ఉన్నట్టుగా ఇక్కడ కొన్ని ఆనవాళ్లు కనబడుతున్నవి. మొట్టమొదట ఈ ఆలయంలో ఈశాన్య మూలలో పూర్వము దిగుడుబా ఉండేటువంటిది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ సైనికులందరూ కూడా ఇక్కడ రెజిమెంట్స్ వేసుకుని వారు ఉండేటువంటి వారు. అందులో ఒక సైనికాధికారి మంచినీళ్ళు తాగడానికి బావిలో దిగినప్పుడు ఆ స్వామివారి యొక్క విగ్రహం అతనికి లభ్యమైనది. అతను ఆ విగ్రహాన్ని వెలికి తీసి ఇక్కడ ఉన్నటువంటి వినాయక స్వామి ఆలయం ఎదురుగుండా ఉన్నటువంటి రావి చెట్టు కింద పెట్టేసేసి వారికి తోచిన విధంగా వారు పూజాది కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. దాని తర్వాత వారు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత నైజాం సర్కార్ కాలంలో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణము జరగడం ఆరంభం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో కర్ణాటక నుండి ఒక బ్రాహ్మణుడు, అతని పేరు భీమరావు అనేటువంటి యొక్క బ్రాహ్మణోత్తముడు, అతడు జీవనోపాధి కోసం అని చెప్పేసి ఈ సికింద్రాబాద్ నగరానికి అప్పుడు లష్కర్ అనేవాళ్ళు, ఆ లష్కర్కి రావడం జరిగింది. అయితే అతను ఏదో కంపెనీలో ఉద్యోగం చేసేటువంటి వాడు. ఉదయం అంతా కూడా ఈ స్వామివారి దగ్గర అర్చనాది కార్యక్రమాలు చేసి అందరికీ కూడా అటుకులు ప్రసాదంగా అందరికీ ఇచ్చేటువంటి వాడు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణ క్రమంలో పనిచేసేటువంటి యొక్క కూలీలు కానీ వాళ్ళందరూ కానీ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి వారి పనుల్లో వారు నిమగ్నమయ్యేటువంటి వారు. అయితే ఒకనాడు ఇన్స్పెక్షన్ కోసం అని చెప్పేసి ఈ రైల్వే జనరల్ మేనేజర్ ఈ దర్శనం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అర్చకుడు అతనికి ఈ స్వామివారి యొక్క మహాత్యం గురించి చెప్పడం జరిగింది. అయితే అప్పటికే అతనికి ఆ జనరల్ మేనేజర్ గారికి 8 మంది ఆడపిల్లల సంతానం ఉన్నది. అతనికి పుత్ర సంతానం లేదు. అతడు స్వామివారికి ప్రార్థన చేశాడు, స్వామి నాకు పుత్ర సంతానం కలిగినట్లయితే కనుక నాకు తోచిన విధంగా నేను ఇక్కడ సేవ చేసుకుంటానని చెప్పేసి అతడు ఆ స్వామివారికి మనసులో ప్రార్థించినటువంటి క్రమంలో ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అతనికి పుత్ర సంతానం కలిగింది. ఆ పుత్ర సంతానం కలిగిన తర్వాత అతడు ఆ స్వామివారి యొక్క మొక్కు తీర్చడం కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసేసి ఆ జనరల్ మేనేజర్ గారు, తర్వాత రైల్వేకి సంబంధించిన కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని ఈ ఆలయాన్ని వాళ్ళు నిర్మించారు. అయితే ఈ యొక్క విశిష్టం ఏమిటంటే ఇక్కడ వినాయక స్వామి వారి యొక్క మూర్తి చాలా విశిష్టమైనటువంటి రీతిలో ఉంటుంది. ఈ సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి రూపం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి మూర్తి లేనే లేదు. 108 రకాల వినాయక మూర్తులు ఉన్నవి గణేష పురాణాన్ని అనుసరించి. కానీ ఆ 108 రకాల వినాయక మూర్తులలో కూడా ఈ సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క రూపం అనేది ఇక్కడ ఏ మూర్తిలో కూడా లేదు. అదే విశేషం ఏమిటనంటే ఇక్కడ స్వామికి చతుర్భుజుడై ఉంటాడు. అందుట్లో కుడి చేయి ఊర్ధ్వ భాగంలో పాశాంకుశములు, పాశము అంకుశము, ఈ పాశాంకుశములు దేనికి ప్రతీక అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుసరించి దాని వాటికి ప్రతీకలు. అంటే ఈ యొక్క దుష్ట సంహారం చేయటము, ఆశ్రితులను రక్షించడము అనేది దానికి అది సంకేతంగా తెలుపుతున్నది. మళ్ళీ ఎడమవైపు ఊర్ధ్వహస్తములో
ఢమరుకము, తర్వాత మళ్ళీ రత్నమాల ఆ స్వామి ధరించి ఉన్నాడు. ఈ ఢమరుకము దేనికి ప్రతీక అంటే కనుక ఎవరికైనా గ్రహబాధలు ఉన్నట్లయితే కనుక ఆ గ్రహబాధలను ఈ ఢమరుకం యొక్క శబ్దంతో గ్రహబాధలు తొలగిపోవటం, ఎవరైతే కనుక స్వామిని ఆశ్రయిస్తారో గ్రహబాధలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి ఆ గ్రహబాధలు తొలగి వారికి శ్రేయస్సు కలుగుతుంది. ఈ రత్నమాల అనేటువంటిది ఎవరికైతే కనుక సిద్ధులు ఉంటాయి, ఎవరైతే కనుక స్వామిని వారికి ఆ స్వామి అనుగ్రహం సిద్ధించాలని చెప్పేసి తపస్సు చేస్తారో వాళ్ళకి సిద్ధిని కలిగిస్తాడు. అంతేకాకుండా ఈ కుడి చెయ్యిని మోకాల మీద పెట్టుకొని ఎడమ చేతితో తొండం పట్టుకొని, తొండము మరియు నారికేళం పట్టుకొని స్వామి వారు చిన్నపిల్లలు బాగా బలిష్టంగా ఉన్నటువంటి పిల్లలు ఆయాసంతో లేస్తున్నట్లుగా ఆ స్వామివారి యొక్క రూపం ఉంటుంది, బాల రూపంలో ఉంటుంది ప్రధానంగా స్వామివారు. అంటే ఆడుకునేటువంటి చిన్నపిల్లలకి మనము ఏ రకమైనటువంటి వస్తువు, అది ఎంత అల్పమైన వస్తువు ఇచ్చినా కూడా వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్వామివారు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నట్లుగా ఆ స్వామివారికి పత్రమైనా కానీ పుష్పమైనా కానీ నీరైనా కానీ భక్తితో కనుక ఎవరైతే కనుక సమర్పణ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్వామివారు అపారమైనటువంటి కరుణతోని అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆలయంలో. అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి విశిష్టం ఏమిటంటే ఆ స్వామివారు దాదాపుగా జాగ్రత్తగా చూసినటువంటి వాళ్ళందరికీ కూడా 3 రూపాల్లో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. ఉదయము బాల రూపంలోను, మధ్యాహ్నము యవ్వనంగాను, రాత్రి వృద్ధ గణపతిగాను ఆ స్వామివారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. ఎవరైనా సరే అత్యంత స్ఫురద్రూపమైనటువంటి మూర్తి వినాయక స్వామివారు. అంతేకాకుండా పూర్ణమైనటువంటి మూర్తి అన్ని గణపతులకి వెనుక భాగం అంతా కూడా సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారికి అంత పూర్తిగా అంటే స్వామివారి యొక్క రూపం పూర్తి అయినటువంటి దేహం ఎలా ఉంటుందో, మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారికి దేహం కూడా పూర్తిగా దేహం కలిగినటువంటి రూపము స్వామివారి యొక్క రూపము. అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని ఆరాధించిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క భావాన్ని పూర్తి చేసి వారి జీవిత గమనంలో ఉన్నటువంటి యొక్క ఆటంకాలను కూడా నివృత్తి చేసి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ నిజరూప దర్శనం చేసుకోవాలంటే కనుక ఉదయం 5:30 నుండి 6:45 వరకు అభిషేకం అవుతుంది స్వామివారికి. నిజరూప దర్శనం ఆ సమయంలో కూడా అందరూ కూడా చేసుకోవచ్చు. అభిషేకం రసీదు ఎవరైతే కనుక తీసుకుంటారో అభిషేక సమయంలో అభిషేకం చేయించుకునే వాళ్ళే కాకుండా భక్తులందరికీ కూడా నిజరూప దర్శనం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా స్వామివారి యొక్క విగ్రహాన్ని స్పృశించినటువంటి అర్చకులందరికీ కూడా ఒక విగ్రహాన్ని మనం స్పృశిస్తున్నాము అనేటువంటిది కాకుండా ఒక చిన్న పిల్లలను ముట్టుకుంటే ఈ విధంగానైతే కనుక వారు ఎంత మృదువుగా ఉంటారో, చిన్నపిల్లలను ముట్టుకున్నట్లయితే మనం ఎంత మృదుత్వం కనబడుతుందో ఆ స్వామి యొక్క విగ్రహాన్ని తగిలినప్పుడు అటువంటి భావము అర్చకులలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. 50 మంది భక్తులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ స్వామివారి యొక్క ఆలయం ప్రతిష్ఠ జరిగిన తర్వాత కాలక్రమేణా సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, తర్వాత 1980వ సంవత్సరంలో శివాలయం ఉమామహేశ్వర స్వామి, తర్వాత ఉమామహేశ్వరిదేవి అమ్మవారు ఆలయము, తర్వాత నవగ్రహ ఆలయము జగద్గురువులైనటువంటి యొక్క పుష్పగిరి పీఠాధిపతుల చేత ప్రతిష్ఠింపబడినది. అంతేకాకుండా 2000 సంవత్సరంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. అంటే ఇది ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగినటువంటి ఆలయము కొన్ని కారణాల వలన ఆ సున్నంతో కట్టి ఉండడం వల్ల అది కొన్ని పెచ్చులుగా వర్షానికి తడిసి పెచ్చులు పడిపోవడం జరిగింది. తర్వాత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యొక్క ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో సివిల్ ఇంజనీర్లు దీనికి లైఫ్ పూర్తిగా అయిపోవచ్చింది. భక్తుల మీద పడినట్లయితే కనుక ప్రమాదాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ ఆలయాన్ని మళ్ళీ రెనోవేషన్ చేయాలనేటువంటి అభిప్రాయం వాళ్ళు తెలియచేయగా భక్తులందరి సహకారం చేత ఆ ఆలయాన్ని సున్నంతో కట్టిన ఆలయాన్ని తీసివేసేసి మళ్ళీ కాంక్రీట్ గర్భాలయాల మట్టుకు అప్పటి నుంచి అనాదిగా అదే విధంగా ఉన్నాయి. గర్భాలయం ఏ విధంగా కూడా దాన్ని ముట్టుకోవడం జరగలేదు. తర్వాత దేవాలయాన్ని పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ సర్పబంధాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే అది ముఖ్యంగా జాతకంలో కాలసర్ప దోషం ఉండి ఆ కాలసర్ప దోషం వలన వారి యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలుగుతుంటాయి. అభివృద్ధి అంటే ఏ రకమైన అభివృద్ధి అయినా కావచ్చు. వివాహం కానటువంటి వాళ్లకు వివాహ విషయంలో అయినా, లేదంటే ఉద్యోగము కోరుకునే వాళ్ళకు ఉద్యోగ విషయంలో అయినా కూడా జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్లయితే కనుక వారి యొక్క అభివృద్ధికి అది అంతరాయం ఏర్పరుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి
ఇబ్బందులు భక్తులు పడకూడదనేటువంటి భావం చేత ఈ దేవాలయంలో స్థానాచారిగా ఉన్నటువంటి వారు వెలుకూచి సోమశేఖర శర్మ గారు వారు స్థానాచారిగా చేశారు. వారు ఈ కాలసర్పదోషం అనేటువంటి కాలసర్పదోష నివారణ పూజ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, రాహుకేతుల పూజ అన్నదని కాలసర్పదోష నివారణ పూజ అని చెప్పి అంటారు దాన్ని. కాబట్టి ఆ పూజను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా చాలామంది ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క జాతకంలో ఉండబడే కాలసర్ప దోషాన్ని నివారణ చేసుకొని వారందరూ కూడా శ్రేయస్సును పొందుతున్నారు. ఈ కాలసర్ప దోష నివారణ పూజ అనేటువంటిది ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఉదయం 10:30 చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే కనుక కోరిక ఉంటుందో, బలీయమైనటువంటి కోరిక, ఇబ్బంది పడుతుంటారు వివాహం కోసం అని చెప్పేసి ఎవరైనా కనుక ప్రధానంగా ఒక కోరిక గురించి వివాహం కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానీ లేదా సంతానార్థులైనటువంటి వాళ్ళు కానీ ఇక్కడ స్వామివారికి ముడుపుల రూపంలో కడుతూ ఉంటారు. అంటే పూర్ణమైనటువంటి ఒక కొబ్బరికాయని వారు ఎర్రటి బట్టలో కానీ ముడుపు ఎర్రటి బట్టలో కట్టేసేసి స్వామివారి దగ్గర పెట్టేసేసి పూజ చేస్తారు. దానికి ఆ పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ చేతిలో పట్టుకొని స్వామివారి ఆలయానికి 21 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ రావి చెట్టు కింద ఆ కొబ్బరికాయలు కట్టి వెళ్తారు. వారి యొక్క కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ స్వామివారికి వారికి తోచిన విధముగా వారి శక్తి కొలది పూజా కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ ఆ ముడుపుని విప్పడం జరుగుతుంది. ఆ ముడుపుని విప్పేసేసి ఆ కొబ్బరికాయని స్వామివారి పాదాల దగ్గర ఉంచేయడం జరుగుతుంది. ఇక్కడ అదే కాకుండా ఉమామహేశ్వర స్వామికి ప్రతినిత్యం కూడా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, ప్రతినిత్యం కూడా రుద్రహోమం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి ప్రతి సోమవారం కూడా రుద్రహోమము, మృత్యుంజయ హోమం చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గణపతి, లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనం ప్రతినిత్యం కూడా జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క వినాయక స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణము భారతదేశంలో ఏ గణపతి ఆలయంలో కూడా ఈ కళ్యాణం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా లేదు. మొట్టమొదట ఆరంభింపబడినది ఈ సికింద్రాబాద్ గణపతి ఆలయంలో మాత్రమే ఈ వినాయక స్వామి వారి కళ్యాణం చేయడం అనేటువంటిది ఆరంభింపబడినది. అంతేకాకుండా ఈ వినాయక చతుర్థి ఉత్సవాలు 10 రోజులు కూడా ప్రతినిత్యము సహస్రమోదక హవనము భక్తులందరి యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని దేవస్థానం యొక్క యాజమాన్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉమామహేశ్వరి అమ్మవారు, ఉమామహేశ్వర స్వామి, ఉమామహేశ్వరి అమ్మవారు అంటే శివ పరివారం అంతా కూడా గణపతి పంచాయతన భాగంగా ఇక్కడ అర్చా కార్యక్రమాలు వైదిక స్మార్త ఆగమం ప్రకారంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అమ్మవారికి, ఉమామహేశ్వరి అమ్మవారికి ఇక్కడ మేరు ప్రతిష్ఠింపబడి ప్రతినిత్యం కూడా కుంకుమార్చనలు చేయడం జరుగుతుంది. ప్రతి అష్టమికి చండీ హోమము, ప్రతినిత్యం కూడా సప్తశతి పారాయణము చేయడం జరుగుతుంది. అదేవిధంగా చతుర్వేద పారాయణములు కూడా దేవాలయంలో ప్రతినిత్యం కూడా జరుగుతున్నవి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతినిత్యం పంచామృత అభిషేకము, అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు స్వామివారి కళ్యాణము, ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క మూలమంత్ర హవనములు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు, తర్వాత తమలపాకులతో పూజ ఇత్యాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా యథోచితంగా ఈ యొక్క స్వామివారి ఆలయంలో ఆ స్వామివారిని ఆరాధించి అందరూ కూడా మంచి శ్రేయస్సును పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు కూడా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. ఇక ఇప్పుడు మనతో పాటు ఈ ఆలయ చైర్మన్ శ్రీ సత్యనారాయణ గారితో పాటుగా కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు రాబోయే వినాయక నవరాత్రుల్లో ఎలాంటి ఉత్సవాలు ఈ ఆలయంలో చేయబోతున్నారు? భక్తులకి సౌకర్యం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం భక్తులు కొంచెం అయోమయం స్థితిలో ఉండే, అది 18 తారీఖు 19 తారీఖు అని మనము పెద్దలు భక్తులు అందరూ ఇక్కడ మేధావులు పండితులు అందరూ కలిసి 18 తారీఖు అని డిసైడ్ చేయడం జరిగింది. 18 తారీఖు నాడు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రులను ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణేష్ నవరాత్రులలో ప్రతిరోజు కూడా పొద్దున 18 తారీఖు నాడు పొద్దున 6 గంటలకు స్వామీజీ గారు వచ్చి ఇక్కడ యొక్క నవరాత్రులను ప్రారంభించడం జరుగుతుంది. అలాగే అప్పటి నుంచే స్టార్ట్ అయ్యి మళ్ళీ 28 తారీఖు వరకు కూడా ఏకదాటిగా హోమాలు ప్రజలు అందుబాటులో ఉండేంగా క్యూ లైన్లని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు మరియు పోలీస్ వ్యవస్థ, నీటి వ్యవస్థ, మన ఆర్టీసీ వ్యవస్థ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కరెంటు వ్యవస్థ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 28 తారీఖు నాడు ఇక్కడ పెద్ద ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ రిజిమెంటల్ బజార్ పురవీధిలో ఊరేగించుకుంటూ గణేష్ హుస్సేన్ సాగర్ వరకు కూడా మేము అక్కడ వెళ్ళడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ఈ నవరాత్రి ఉత్సవాలలో మేము సాయంకాలం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్, భక్తి రంజని యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా రోజు ఈవినింగ్ టైంలో మేము చేస్తాము. ఈ కార్యక్రమానికి చాలా భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తుగా రావడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మంత్రులు, అనధికారులు, ఆఫీషియల్స్ కూడా అందరూ రావచ్చు, ఇక్కడ దర్శనాన్ని చేసుకుంటారు. ఈ యొక్క దేవాలయంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చిన వారికి ఏదైనా మొక్కు కావాలంటే ఒక ముడుపు చెల్లించవలసి వస్తుంది. ఆ ముడుపు చెల్లిస్తే ప్రతి ఒక్కరికి పెళ్లి కాని వారికి, తర్వాత సంతానం లేని వారికి కూడా సంతానం కోరికలు నెరవేరుతాయి. అలాంటి సిద్ధి వినాయకునికి ఇక్కడ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం తెలియజేయండి. అక్కడ మట్టి వినాయకులను కూడా చాలా మందిని అందరూ తీసుకెళ్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నట్టున్నారు సార్, దాని గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ బోర్డు వారు ఇక్కడ ఇప్పుడు ఈనాడు ప్రపంచంలో అంత పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి కలర్ గణపతులను చేస్తే నీటి కాలుష్యం ఏర్పడతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు, ఈ పొల్యూషన్ బోర్డు వారు మాకు గత 5 సంవత్సరాల నుండి కూడా మట్టి విగ్రహాలను మాకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 10,000 విగ్రహాలు వచ్చినాయి. అందరికీ మేము భక్తులకు ఆ మట్టి విగ్రహాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. జై గణేష్ నమ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి ఆలయం ఈఓ కె వినోద్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఇప్పుడు రాబోతున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పూజలు గుళ్ళో చేయబోతున్నారు? హైదరాబాద్ జంటనగరాల్లోనే గణేష్ దేవాలయము చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయము. ఈ దేవాలయము 200 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగి అప్పటి నుంచి కూడా నిత్య పూజలు స్వామివారు అందుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు జంటనగరాల్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా గణేష్ దేవాలయంలో ప్రముఖమైన దేవాలయంగా చెప్పుకోవాలంటే సికింద్రాబాద్ గణపతి దేవాలయంగానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ తర్వాత ఇంకా ఈ దేవాలయం వెలిసిన తర్వాతే ఇంకా మిగతా రుద్రారంలో కానీ, తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో కానీ విఘ్నేశ్వర ఆలయము అవన్నీ కూడా నెలకొల్పడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవములు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయానికి సందర్శించే భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ట్రస్ట్ బోర్డు వారి సహకారంతో ఇక్కడ మేము భక్తులకు అందించడం జరుగుతుంది. ఇక్కడ మినిమం ఫెసిలిటీస్, మంచినీటి వసతి కానీ, తర్వాతకి భక్తులకు త్వరగా దర్శనం అయ్యేటట్లుగా క్యూ లైన్ వసతి కానీ, తర్వాత వారికి కావలసిన పూజలు ఇక్కడ ఈ మొత్తం ఉపాలయాలతో కలిపి ముఖ్యంగా గణపతి ఆలయము, తర్వాత శివాలయము, ఉమామహేశ్వర ఆలయము, హనుమాన్ దేవాలయము, నవగ్రహ ఆలయము, నిత్య చండీ హోమం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారము, మంగళవారం కూడా రాహుకేతు పూజలు కూడా ఇక్కడ చేయడము సాంప్రదాయబద్ధంగా వస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరికి ఏ పూజ కావాలంటే ఆ పూజ వాళ్ళు ఆన్లైన్లో ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మా దగ్గర టికెట్స్ బుక్ చేసుకొని కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు జరిపించుకుంటున్నారు. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా కావాలంటే కూడా వాళ్ళకు కూడా టికెట్స్ జారీ చేసి వాళ్ళకు కూడా కావాల్సిన సదుపాయాలతోటి మేము పూజలు చేయించేసి సంతృప్తికరంగా వాళ్ళని పంపించడం జరుగుతుంది. అలాగే నిత్యము ఒక 100 మందికి అన్నదానం కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా భక్తులకు అన్నదానం ఫెసిలిటీస్ కూడా మేము కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయము ఈ యొక్క 9 రోజులు కూడా ఈ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సెక్యూరిటీ సహకారంతో, అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యారికేడింగ్, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ శానిటేషన్, తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిత్యంగా మంచినీటి వసతి సౌకర్యం కల్పించున్నారు మాకు. కాబట్టి ఈ యొక్క 9 రోజుల్లో కూడా భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మేము కల్పించడం జరిగింది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా సికింద్రాబాద్ బస్టాండ్ పక్కనే ఉన్న గణపతి ఆలయం విశిష్టత గురించి, చరిత్ర గురించి. మిగతా ఆలయాలు అన్నిటికన్నా ఇక్కడ వీళ్ళ మురాటు కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎందుకు ఉంటారు అన్ని కూడా వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని ఆశిస్తూ, ముఖ్యంగా రాబోయే గణపతి నవరాత్రులకు ఎంతో కోలాహలంగా ఉంటుంది ఈ ప్రాంగణం అంతా. చాలా చక్కగా పూజలు చేసుకుంటారట. చూడని వాళ్ళు వెంటనే ఈ టెంపుల్కి విచ్చేయండి, ఆ గణపతి కృపకి పాత్రలు కండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.